జ్ఞాని తన జ్ఞానమును బట్టియు శూరుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలెననగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయింపవలెను అని వ్రాయబడి ఉండట చూస్తాము. మనకు ఈ సృష్టిలో దేవుని కంటే గొప్పది ఇంకేదీ లేదు. అలాంటి దేవుని కంటే చెత్తలాంటి మనిషికి విలువనిచ్చి వాళ్ళ మెప్పు కోరుకోవడం అంటే దేవుణ్ణి అవమానించినట్లే కదా. మనకంటూ ఏదైనా గొప్పతనాన్ని ఆపాదించుకోవాలి అంటే అది దేవుని విషయంలోనే సంపాదించుకోవాలి. దేవుని గురించి తెలుసుకునుటను బట్టి మనం గర్వించాలి. అప్పుడే దేవుడు మన వలన ఆనందిస్తాడు. దేవుడిచ్చిన ఆరోగ్యము వలన జ్ఞానము, బలము, ఐశ్వర్యము సంపాదించుకొని ఆయననే లెక్క చేయకుండా మనుషుల ముందు గొప్పగా కనబడాలని అనుకుంటే అది వెరితనమే అవుతుంది. ఎందుకంటే మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. మనము మనుషుల ఎదుట నీతిమంతులమని అనిపించుకోకూడదు, కానీ మన హృదయాలను ఎరిగిన దేవుని ఎదుట యథార్థంగా, నమ్మకంగా జీవించాలి. అందును బట్టి మనం అతిశయించాలి. అశాశ్వతమైన ఈ లోకంలో మనకంటూ ఏదో స్థిరంగా స్థాపించుకోవాలని, ఘనంగా జీవించాలని, మనుషుల ముందు గొప్పగా ఉండాలని కోరుకోక, కేవలము మనం ఎలాంటి పాపంలో ఉన్నా మన పాపాన్ని బట్టి మనల్ని తృణీకరించక, మనల్ని అక్కున చేర్చుకొని మన పాపమంతటినీ క్షమించి మనల్ని శిక్షించాల్సిన దేవుడు క్షమించి రక్షణ ఇస్తున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన రక్షణను మనము భయభక్తులతో కాపాడుకొని దేవునికి లోబడి దేవుని దృష్టికి ఘనంగా జీవించడానికి ఇష్టపడదామా? ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, మేము జీవించినంత కాలము మాకున్న ఆధిక్యతలను బట్టి, జ్ఞానాన్ని బట్టి, ధనాన్ని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి వృధాగా అతిశయింపక, కేవలము భూమి మీద కృప చూపుచున్న గొప్ప దేవా, నిన్ను బట్టి మాత్రమే మేము అతిశయించినట్లుగా మా హృదయాలను తగ్గింపుతో, దీన మనస్సుతో నింపుకొని బలిష్టమైన నీ రెక్కల క్రింద నీకు లోబడి నీకు ఇష్టంగా జీవించగలుగుటకు నాకు, మాలో ప్రతి ఒక్కరికి కృప దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.